Hi children, good morning Nana. How are you? I hope we are all fine. So all right, given homework Nana. So compulsory write the given homework. Okay na. So మనము ninth chapter community so decision making in a tribe గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ yesterday we discussion గోండ్ పంచ్ అండ్ సో పట్ల గురించి మనము సో ఇక్కడ ఈ గోండ్ పంచాయతీలో ఒక హెడ్ మ్యాన్ సో ఇక్కడ ఎవరు ఉంటారు, హెడ్ మ్యాన్ ఉంటారు. సో అదేవిధంగా హౌస్ హోల్డర్స్ ఉంటారు. వీళ్ళు మొత్తం కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పైన సో ఆ గ్రామీణ ప్రాంతానికి కాకుండా చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా చక్కగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఏ సమస్య అయినా అది సో వాట్ ఆర్ ఇట్ మేబీ ప్రాబ్లం, ఏ సమస్య అయినా అది ఒకవేళ మేబీ సో అడల్ట్ చిల్డ్రన్స్కే కానివ్వండి. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం కానీ, డైవర్స్ కానీ, డెత్ ప్రాబ్లం కానీ, అండ్ ల్యాండ్ ప్రాబ్లం కానీ, వాట్ ఆర్ ఇట్ మేబీ సో టోటలీ in this panchayat all matter discussed here and solution also given here. ఓకేనా. అండ్ అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏదైనా సరే ఏ విషయం అయినా సరే సో టూ పార్టీస్ వాళ్ళు కానీ వైఫ్ అండ్ హస్బెండే కానివ్వండి, ఒకవేళ మేబీ టూ పార్టీ ఇరు వర్గాల మధ్య సో ఏదైనా సమస్య అయినా కూడా వాళ్ళకి ఆలోచించుకోవడానికి కొంచెం సమయం ఇస్తారు. ఆ సమయం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకొని చివరి వీళ్ళకి ఫైనల్ డెసిషన్ మాత్రం ఇవ్వరు, చివరికి ఒక ప్రయత్నంగా ఆలోచించుకోమని సమయం ఇస్తారు. సమయం ఇచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఫైనల్ డెసిషన్ పైన వాళ్ళు నిర్ణయించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో who cannot be the members of the punch. మరి who cannot ఈ పంచ్లో ఎవరుండరు, who cannot be the members of the punch. ఈ పంచ్లో ఎవరుండరు. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆల్ ద హౌసెస్ టు బి ద సో రిప్రజెంటెడ్ ఆన్ ద పంచ్ వై. మరి ఇక్కడ అందరు కూడా సో ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా రిప్రజెంట్ అంటే తెలియజేయడం లేక ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ ఆల్ హౌసెస్. ప్రతి ఒక్క కుటుంబానికి ఇది చాలా ముఖ్యమైనది. సో అండ్ హౌసెస్ టు ద రిప్రజెంటర్స్ అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే తెలియజేయడం ఆన్ ద పంచ్ వై. మరి ఎందుకని ఈ పంచ్లో తెలియజేస్తున్నారు వై. సో వాట్ థింగ్ టు బి ద పంచ్ టేక్ ఇన్ టు ద అకౌంట్ వైల్ రిసోల్వింగ్ యాజ్ ఏ ప్రాబ్లం. మరి వాట్ థింగ్స్ మరి ఏమిటి థింగ్స్ ఏమొస్తుంది అండ్ టు బి ద పంచ్ టేక్ ఎలాంటి టైప్ ఆఫ్ సమస్యలు పంచ్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ ఈ పంచాయతీలో, మరి ఎలాంటి తీర్మానిస్తున్నారు, మరి అక్కడ రిసాల్వింగ్ ప్రాబ్లమ్ ఏమిటి అని అడుగుతున్నారు. సో హియర్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ హౌ దే డూ జస్టిస్. హియర్ హ్యావ్ ఏ ఫిగర్ 9.3లో చూడమ్మా ఏ గోల్డ్ పంచాయతీ అబౌట్ ద బిగినింగ్ డిస్కషన్. ఇక్కడ దీని ఒక 20 సో టూ పార్టీస్ ఇరు వర్గాల వాళ్ళు ఈ పంచాయతీలో సో డిస్కషన్ చేస్తున్నారు కదా. సో మరి అదేవిధంగా ఇక్కడ ఈ పంచాయతీ ఏదైతుందో ఫ్రమ్ సో హైర్డ్ డ్రాఫ్ట్ అండ్ కలెక్షన్స్. ఇక్కడ ఏంటిది హైర్డ్ మ్యాన్ డ్రాఫ్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరిగిందనమాట. వన్ డే ఏ గర్ల్ బ్రాట్ ఏ కేస్ బిఫోర్ ద పంచ్ అగైన్స్ట్ ఏ మ్యాన్ హూ టీజ్ హర్. మరి ఒక రోజు నానా వన్ డే ఓకేనా. సో ఇక్కడ ఈ పంచాయతీకి నాన్న ఏమైంది, ఒకరోజు ఈ పంచాయతీకి వన్ డే వన్ గర్ల్ ఒక అమ్మాయి ఈ పంచాయతీలోకి ఏం తీసుకొచ్చిందట. సో తనని సో బిఫోర్ పంచాయతీ అంటే ఈ పంచాయతీ స్టార్ట్ చేయడానికి ముందస్తుగానే ఒక కేసు వాళ్ళ ముందు పెట్టింది అనమాట. ఏంటది సో హూ టీజ్డ్ హర్ సో హూ టీజ్డ్ హర్ ఎవరు ఆమెనే టీజ్ చేశారు ఏ మ్యాన్. సో ఇక్కడ బ్రాట్ ఏం చేస్తుంది, ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. బ్రాట్ సో వన్ కేస్ ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ఒక కేసు ఒక రోజు ఒక గర్ల్ పంచాయతీ ఆఫీస్కి పంచాయతీకి ముందస్తుగానే ఒక
సో కేసు తీసుకురావడం పంచాయత్ అగేన్స్ట్ ఏ మ్యాన్ హూ టీజ్డ్ హర్. ఏ మ్యాన్ ఒక మనిషి ఎవరైతే ఆమె టీచ్ చేశారో అది తీసుకురావడం జరిగింది. when she slapped him for it, so he hit her and she fell onto the ground. So but managed to run away. సో ఒక రోజు ఏమైందట, when she slapped him for it, so he hit her and she fell on the ground. ఒక రోజు ఆమె ఏంది, సో when she slapped him for it, సో ఆమె ట్రై చేస్తున్న మూమెంట్లో ఏం చేస్తుంది, సో he hit her as she fell into the ground. ఆమె గ్రౌండ్లో పడిపోవడం అనేది జరిగింది అనమాట. అప్పుడు బట్ మేనేజ్డ్ టు రన్ వే, ఆమె ఏం చేస్తుంది, ఉరకడానికి ప్రయత్నం చేసిన గర్ల్. సో దెన్ ద assured man was asked what we have, so what he had to say. సో అక్కడ ఒక మ్యాన్ అడుగుతున్నాడు అనమాట. సో వాట్ he had to say, అతను ఏమంటున్నాడు, సో he admitted is a good. So the punch asked the girl what she wished to be done to the so accused. She said that should be given in the most insulting the punishment and so that he should be given the writing that the would not trouble her so any more in a future. సో మరి అదేవిధంగా ఆమె ఆ గ్రామ పంచాయతీలోకి, సో ఈ పంచాయతీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పంచాయతీగా అంటే కూడా ముందుగానే ఈమె ఒక కేసుని ఆ పంచాయతీలో పెట్టడం అనేది జరిగింది అనమాట ఈమె. అదేవిధంగా ఇక్కడ ఏంటది, ఇక్కడ ఆస్ కూడా అక్కడ అడిగాడు కదా, సో ఈ అడ్మిటెడ్ టు సో గర్ల్. సో ద పంచాయతీ ఆస్ గర్ల్, ఆ పంచాయతీ పర్సన్ ఏం చేశారంటే ఆ గర్ల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది అనమాట. సో షీ విస్డ్ టు బి డన్ ద అక్యూజ్డ్. షీ సెడ్ హీ షుడ్ ద గివెన్ ఇన్ టు ద మోస్ట్ ఇన్సల్టింగ్ పనిష్మెంట్ టు దట్. సో మోస్ట్గా ఇన్సల్టింగ్ పనిష్మెంట్ ఉంటుంది అనమాట ముఖ్యంగా. ఓకే, ఇన్సల్టింగ్ పనిష్మెంట్ అండ్ దట్ ఈ షుడ్ గివ్ ద రైటింగ్ అండ్ ఈ షుడ్ నాట్ త్రో వి ద ఎనీ మోర్ ద ఫ్యూచర్. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటిది కూడా ఏమీ చేయకోకుండా ఉండాలంటే పనిష్మెంట్ ఆమె తనకు జరిగినది ఆ పంచాయతీలో చెప్పుకోవడం అనేది జరిగింది కాబట్టి దానికి అనుకూలంగా ఏంటంటే పనిష్మెంట్ అనేది శిక్ష అనేది అవసరం అంటే అలా శిక్షించడం వల్ల ఇంకొకసారి అతను ఆ తప్పు చేయకుండా ఉండడానికి శిక్ష అడుగుతుంది అనమాట. ఓకేనా, సో ఫ్యూచర్ ఆల్సో ఎనీ మోర్ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ సో ఇంకా తప్పు చేయకోకుండా. ఓకేనా, సో అడుగుతుందా పంచ్ దెన్ సో ordered him to stand in the middle of the panchayat, so bowed down before the girl and so big for pardon. సో ఆ అబ్బాయి ఏం చేసింది, సో పంచాయతీలోకి ఆ అబ్బాయిని పిలిపించారు, అంతా కూడా జనం ఉన్నారు. తనని సో అబ్బాయిని ఎక్కడ నిలబెట్టారు, పంచాయతీలో మిడిల్ మధ్యలో నిలబెట్టారు. తర్వాత ఆ అమ్మాయిని సో క్షమించమని అడగమని చెప్పారనమాట. ఓకే, డూ యూ థింక్ ద గర్ల్ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్. మరి ఒకవేళ మేబీ టీజ్డ్కి లోనైతే ఆ గర్ల్, మరి ఈమెకి సో గర్ల్ కాబట్టి ఆ పంచాయతీలో తీర్పిచ్చారు. మరి ఆ తీర్పిచ్చిన దానికి ఈ గర్ల్ తృప్తి పడిందా లేదా, సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్, ఆ నిర్ణయం వల్ల ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె సో తృప్తి పడిందా అని అడుగుతున్నామట. వై డూ యూ థింక్ ద పంచాయతీ హియర్ ద కేస్ ఆఫ్ ద గర్ల్. మరి ఎందుకు విన్నారు, ఇక్కడ ఎందుకు విన్నారంటే ఆ అమ్మాయికే కదా పాపం టీజింగ్కి లోనే ఆ అమ్మాయి బాధపడింది తాగోలే కాబట్టి మరి ఆమె కేసునే మరి వినాలి, వాదోపవేదని వినాలి, ఎవిడెన్స్ ఉండాలి, మరి అన్ని విట్నెస్ ఉండాలి. ఎవిడెన్స్ ప్రకారం అతనికి పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. సో విలేజ్ హెడ్మ్యాన్ పాట్ల. సో విలేజ్ హెడ్మ్యాన్
పాటల. మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాలలో సో హెడ్ మ్యాన్ అనేది ఉంటాడనమాట. ఓకేనా? సో మరి అదేవిధంగా ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఏ హెడ్ మ్యాన్ ఆర్ పాట్ల who is the generally so hereditary and arrangement in the which is the son daughter gets father mother's little for the property so automatically so after their death is they called hereditary. మరి అదే విధంగా ఇక్కడ ఏంటది ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క గ్రామంలో ఎవరుంటారు? ప్రతి ఒక్క గ్రామంలో హెడ్ మ్యాన్. ఈ హెడ్ మ్యాన్ ఏమంటారు? సో హెడ్ మ్యాన్ కంపల్సరీగా ఉంటారు. అతన్ని ఏమంటారు? సో పాట్ల అంటారు. ఓకేనా? ఈ హెడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అమ్మ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ మనం చూసుకున్నట్టయితే పాట్ల హూ ఇస్ ద జనరలీ సాధారణంగా మనం హెరిటేటరీ ప్రకారం అరేంజ్మెంట్స్ కానివ్వండి విచ్ ఇస్ ద సన్ కొడుకు కానివ్వండి డాటర్ కూతురు కానివ్వండి గెట్స్ ద ఫాదర్ మదర్స్ లిటిల్ ప్రాపర్టీ. ఎవరైతే మనము సో ఇప్పుడు నేనున్నాను నా తల్లిదండ్రుల ఆస్తి ఏదైతే ఉందో వారసత్వంగా నాకే ఆస్తి వస్తుంది కదా. మరి ఇది ఎప్పుడు సో ప్రాపర్టీ ఆటోమేటికల్గా ఆఫ్టర్ ద డెత్ ఇస్ ద కాల్డ్ హెరిడేటరీ. మనకి ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆ ప్రాపర్టీ ఆస్తి ఏదైతే ఉందన్న సో ప్రాపర్టీ అంటే ఏంటది? ఈ ఆస్తి ఏదంటే ఆటోమేటిక్గా మనకి సో ఆఫ్టర్ డెత్ తర్వాత మనకి వస్తుంది కదా. అలాంటి వాటిని ఏమంటారు? అలాంటి ఆస్తిని ఏమంటారంటే సో వారసత్వంగా హెరిడేటరీ వారసత్వంగా పరంగా ఎవరి యొక్క తల్లిదండ్రులు ఎవరి ఆస్తి అయినా వాళ్ళ వారసులకి వస్తుంది వెన్ ఆఫ్టర్ డెత్. ఓకేనా? సో he is answerable to the punch but in a many cases we can be the so effective leader. మరి చాలా కేసులు ఉన్నాయి వారసత్వంగా వాళ్ళకి చెందాల్సిన ఆస్తి వాళ్ళకి చెందినప్పుడు ఇలాంటి సో మెనీ కేసెస్ ఫేస్ ఇన్ అవర్ విలేజ్ ఇన్ అవర్ సొసైటీ. మరి ఇలాంటి కేసులు చాలాగా సో ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా. మరి అదేవిధంగా మనం పంచాయతీలో పరిష్కరించుకునేది పంచాయతీలో పరిష్కరించుకోవడం లేదా పోలీస్ స్టేషన్ కానీ కోర్టుని ఆశ్రయించడం సుప్రీం కోర్టుని ఈ విధంగా అన్నిటినీ కూడా ఎక్కడైతే మనకి ఒకవేళ పంచాయతీలో మనకి న్యాయం జరగకపోతే మనం సో పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తాం. అక్కడ కూడా జరగలేని పక్షంలో కోర్టుకి వెళ్తాం. కోర్టులో కూడా కానీ సుప్రీంకోర్టుకి ఆ విధంగా వెళ్ళి మన సమస్య ఏదైతే ఉందో దాన్ని మనం పరిష్కరించుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మన కేసుని పరిష్కరించడానికి ఒక లీడర్ అనేది ఉంటారన్నమాట. సో వైల్ ద పంచ్ ఓన్లీ మీట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇన్ ద హెడ్ మ్యాన్ ఫంక్షన్స్ ఆన్ ఏ డైలీ అండ్ బేసిస్. మరి అదేవిధంగా మనం ఏదైనా సమస్య గురించి పరిష్కరిస్తున్నప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు కదా నాన్న. ఎప్పుడైతే పంచాయతీ సో మనకి విలేజ్లో ఉన్న సర్పంచ్ గారే కానివ్వండి సో విలేజ్ హెడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పంచువాలిటీస్ ప్రకారం మనం కలవాలి. వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మనం కలుస్తాం. రోజు కూడా కలవటం సంస్కారం కాదు. డే బై డే కూడా వాళ్ళు ఎప్పుడైతే మనకి ఒక పంచువాలిటీస్గా మనం వాళ్ళు ఇచ్చిన సమయం ప్రకారం మనం వాళ్ళని సో కలుస్తూ ఉండాలి. సో ఫంక్షన్ డే బేసిస్ మనం వాటిని బేస్ చేసుకొని కలవాల్సి. యాజ్ యూజువల్ he is from the family of the person who had led the formation of the village in the being. మరి యాజ్ సాధారణంగా మనం he is from the family అతను కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ అనుకోండమ్మా. who had led a formation of the village in a beginning. మరి ఒకవేళ ఆ సర్పంచ్ కూడా అందులో ఒక ఫ్యామిలీ పర్సన్ అయిందనుకో మరి అక్కడే ఆ సమస్యను పరిష్కరిస్తారా లేదా ఆ విషయాన్ని మరి ఎక్కడైనా పరిష్కరిస్తారా సో అని అడుగుతుంది. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద పాట్ల ఈజ్ ద ఇన్స్యూర్ ద యూనిటీ సో అండ్ unity of the villagers and negotiative with the outsider and government agents on a behalf of the villages. మరి అదేవిధంగా మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందమ్మా మనకి ఈ పట్ల సో మనం చూసుకున్నట్టయితే ఈ పాట్ల ఏదైతే ఉందో పాట్ల ప్రకారం మన ఇన్సూర్ ద సో అంటిడి ఆఫ్ ద విలేజర్స్ కానివ్వండి
సో నాగ్రేటివ్ కానివ్వండి, అవుట్ సైడర్స్ కానివ్వండి, మరి గవర్నమెంట్ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో మనకి దాని ప్రకారం సో ఆయన ఆఫ్ ద విలేజర్స్, విలేజ్ మనకి ఏదైనా ప్రాబ్లమ్ని మనకి అక్కడ ఉన్న సమస్యని మనము దర్శన వారికి మన సమస్యని పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. I hope you understood this lesson. So this lesson has so many artworks are there and so many important points are also there and some questions are also there. You form only question and write the who is the పార్ట్లా ఆ విధంగా మీరు క్వశ్చన్ ఫామ్ చేసుకొని క్వశ్చన్ రాసి నాకు ఆన్సర్ పంపించండి. ఓకేనా? బాయ్ నాన్న.